మనం తెలంగాణ యూనివర్సిటీ గురించి మాట్లాడాలి. ముఖ్యంగా 2012లో జరిగినటువంటి అక్రమ నియామకాలు ప్రస్తుతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం లేవనెత్తినటువంటి అంశంగా చెప్పొచ్చు. కోర్టు తీర్పొచ్చింది. అక్రమ నియామకాల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సిట్యుయేషన్‌గా చెప్పొచ్చు. ఒకవైపు విద్యార్థి సంఘాలు కొన్ని దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ గురించి అక్కడ ఎన్ఎస్‌యు సపోర్ట్ చేస్తుందని చెప్పేసేసి అక్కడ ఉన్న కొంతమంది చెప్పడం, ఇది మళ్ళీ ఎన్ఎస్‌యు ఖండించడం, ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాన్ని కూడా బదనాం చేస్తున్నారా ఉపాధ్యాయులని చెప్పిన కోణం సైతం లేకపోలేదు. మాట్లాడదాం, కొంతమంది విద్యార్థి సంఘాలున్నారు, ఏం చెప్తారని. చెప్పండి, అసలు ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ఈ నియామకాలని ముఖ్యంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సైతం ధిక్కరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు హైకోర్టు అనేది యూనివర్సిటీ విషయంలో క్లారిటీగా ఉన్నది. హైకోర్టుకి ఉన్నటువంటి నివేదికలు, హైకోర్టు దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకే 2011, 12 సంవత్సరంలో చేపట్టినటువంటి నియామకాలు అక్రమ నియామకాలు అని చెప్పేసి కోర్టు తేటతెల్లం చేస్తూ ఆ యొక్క నియామకాలను రద్దు చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీని ఇష్యూ చేసింది. ఆ యొక్క ఆర్డర్ కాపీ వచ్చినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ మాకు రాలేదని చెప్పేసి ఆ ఆర్డర్ కాపీని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుండు. మేము సీదా చక్కగా అడుగుతూ ఉన్నాము ఈ యొక్క రిజిస్టర్ గారిని, ఈ యొక్క హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి మీరు చేసే అటువంటి ఈ ప్రయత్నాలు ఎవరి కోసం? ఎవరి అడుగులకు మడుగులొత్తడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఎవరిని రక్షించడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? లేదా హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి జీతభత్యాలు చెల్లించడం వెనుక ఉన్నటువంటి అసలైన కారణాలు ఏంటి? దీని వెనకాల మీ వాటా ఎంత? మీ కమిషన్ ఎంత? మీరు ఎంత వాటా తీసుకొని, మీరు ఎంత కమిషన్ తీసుకొని హైకోర్టు ఆ ఉత్తర్వులను ఆ నియామకాలను రద్దు చేయాలని చేసి ఆ ఉత్తర్వులను రిలీజ్ చేసినప్పటికి కూడా వాటిని పక్కన పెట్టి వారికి జీతభత్యాలను రాత్రికి రాత్రి చెల్లించడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. అట్లాగే ఈ యొక్క నియామకాలలో చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కోర్టు ఉత్తర్వుల ద్వారా, కోర్టు యొక్క ఆదేశానుసారంగా మేము పనిచేస్తాము, కోర్టు ఎప్పుడు ఏ నిర్ణయించినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి సుమారు దాదాపుగా 76 మంది అక్రమంగా ఆ యొక్క విధులలో చేరడం జరిగింది. ఈరోజు అదే కోర్టు తప్పు దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నది. అప్పుడు కూడా సుమారుగా ఈ యొక్క నియామకాల నేపథ్యంలో దాదాపుగా 6 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఈ 6 కోట్ల రూపాయల చేతులు మారడంలో అప్పుడున్నటువంటి ఈసీ మెంబర్సు, వీసీ కానీ, రిజిస్టర్ కానీ మీ కళ్ళు ఎటు పోయినాయి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కళ్ళు లేని కబోదిల్లాగా వ్యవహరించి అనవసరంగా ఈరోజు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు, అర్హత ఉన్నటువంటి వాళ్ళను పక్కన పడేసి అర్హత లేనటువంటి వాళ్ళను తీసుకొని అక్రమంగా ఈరోజు అందులో జొప్పించుకొని కోట్ల రూపాయలను, ప్రజాధనాన్ని, యూనివర్సిటీ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు యూనివర్సిటీని అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు యూనివర్సిటీ నెట్టబడింది. ఈ రోజు నాటికి కూడా తినడానికి తిండి లేక విద్యార్థులు మెస్ బకాయిలు కావాలని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ మెస్ బకాయిలను చెల్లించి యూనివర్సిటీని అభివృద్ధి చేసి విద్యార్థులకు 3 పూటల తిండి పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ స్వార్థం కోసం, మీ వాటాల కోసం, మీ కమిషన్ల కోసం ఈరోజు యూనివర్సిటీని అబాసుపాలు చేసి యూనివర్సిటీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలంగాణ యూనివర్సిటీని ఆ యొక్క పేరును బదలాం చేసే విధంగా ఈరోజు మీ యొక్క కుట్రలు, మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వల్లనే ఈరోజు ఈ యొక్క వ్యవస్థ ఈ రకంగా తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేసి వాళ్ళు ఇప్పటివరకు తీసుకున్నటువంటి జీతభత్యాలను రికవరీ చేసి ఆ యొక్క జీతభత్యాలను యూనివర్సిటీ యొక్క అభివృద్ధి కోసం వినియోగించాలి. వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ పెట్టాలి, 420 చీటింగ్ యాక్ట్ పెట్టాలి. వాటికి పాల్పడి వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలి. అట్లాగే సిట్టింగ్ జడ్జి తోటి బహిరంగంగా విచారణ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతాం, ఆ యొక్క అవినీతిని ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒకసారి చెప్పండి, అంటే 2012 ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ నియామకాలు అప్పటికే కోర్టు సైతం కొంతమంది కోర్టు మెట్లెక్కారు, ఈ నియామకాలు సరిగ్గా లేవని చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ సైతం ఒక కమిటీ, దీనికి సంబంధించి కమిటీ వేసి అది ఆ కమిటీని హోల్డ్లో పెట్టినటువంటి అంశంగా చెప్పొచ్చు. అంటే ఈ పార్టీల వైఖరి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అసలు పార్టీల వైఖరిని ఎట్లా చూడాలి దీంట్లో? వాస్తవానికి ఈ నిజామాబాద్ జిల్లాలో అది ఏ పార్టీ అయినా కానీ ఈ యొక్క 2006లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనివర్సిటీని మంజూరు చేసింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడ విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా ఏర్పాటు జరిగింది.
ఇలా కాంగ్రెస్ పార్టీ 2006లో ఇస్తే 2007 నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ. 6 కోర్సులతో ప్రారంభమైనటువంటి యూనివర్సిటీ ఇలా 18 కోర్సులకు చేరి ఇలా ఉన్నది. ఇలా ప్రత్యేకించి ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా మేము గతంలో పనిచేసినటువంటి మంత్రులను కూడా అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఇలా యూనివర్సిటీని తీసుకొచ్చిన తర్వాత యూనివర్సిటీ ఈ జిల్లాకు తలమానికంగా వెలగాల్సినటువంటి యూనివర్సిటీ. ఇలా ఎంతోమంది విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది. అలాంటి యూనివర్సిటీ మీద మరి మీ ప్రజాప్రతినిధుల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసం ఎక్కడ కూడా నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు ప్రారంభమైనటువంటి అనేక యూనివర్సిటీలకు వేల కోట్ల రూపాయల నిధులు వస్తే ఇలా తెలంగాణ యూనివర్సిటీకి ఇక్కడ కూడా నిధులు విధించినటువంటి పరిస్థితి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసినటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ ఏ రోజు కూడా యూనివర్సిటీ గురించి పట్టించుకున్నట్టుగా మేమైతే గమనించలేదు. మేము అడుగుతా ఉన్నాం ఇలా ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పటికి కూడా మీరు మీ యొక్క ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీని విజిట్ చేసిన పరిస్థితి లేదు, అక్కడ మంచి చెడ్డలు చూసినప్పటి పరిస్థితి లేదు. ఇటీవలనే ఈ యొక్క జిల్లా నుంచి పిసిసి అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కొంత ఈ యొక్క యూనివర్సిటీని డెవలప్ చేయాలా, దీని ప్రతిష్టను పెంచాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇలా రీసెంట్గా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడం జరిగింది, అగ్రికల్చర్ కాలేజీని తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి పనులు ఒకవైపు చేస్తూ ఉంటే యూనివర్సిటీ అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలతోటి ఇలా జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఇలా తెలంగాణ పేరుతో ఉన్న ఈ యొక్క యూనివర్సిటీ పరువు ప్రతిష్టలు కూడా ఇలా మంట కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి కూడా మరి అధికారులు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇతర రాజకీయ పార్టీలను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ఒక్క రాజకీయ పార్టీ దీని గురించి మాట్లాడతలేదు. ఎందుకు? ఇది మీకు సంబంధం లేదా? ఇలా తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్లో ఉంది. ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం మీద మీరు ప్రశ్నించే హక్కు లేదా? మీరు మాట్లాడదలుచుకోలేరా? అసలు విద్యార్థులు అంటే మీకు మీ పార్టీలకు సంబంధం ఉండదా? అంటే విద్యార్థులకు ఓటు హక్కు ఉండదని అనుకుంటున్నారా? మరి ఓటు హక్కు లేదు కాబట్టి ఇలా విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా మీరు మాట్లాడతలేరు అనుకోవాలా? ఇలా పార్టీలు ఎందుకు స్పందిస్తలే? ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ గారు ఉన్నారు, ఈ జిల్లాకు ప్రాతినిధ్యం ఈ నిజామాబాద్ ఎంపీ గారు ఉన్నారు. మరి ఆయన ఇప్పటిదాకా చేస్తున్నటువంటిది కృషి ఏందని మేము కూడా అడుగుతూ ఉన్నాం. మరి ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయని యూనివర్సిటీలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఏకంగా రాష్ట్ర హైకోర్టే ఈ యొక్క అక్రమ నియామకాలు జరిగినాయి, అవినీతి జరుగుతుందని ఇలా నియామకాలు రద్దు చేస్తుంటే మరి ఈ నిజామాబాద్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ అరవింద్ గారు మరి మౌనం ఎందుకు వహిస్తూ ఉన్నారు? దీని మీద మీరు ఎందుకు ఆ యొక్క యూనివర్సిటీని విజిట్ చేస్తలేరని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రశ్నిస్తేనే ఈ యొక్క అధికారులకు బుద్ధి వస్తుంది. లేకపోతే ఇలా ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు పట్టించుకోకపోతే ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ఇలా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు నియంతలుగా ఎదిగిపోయి వాళ్ళ ఇష్టరాజ్యంగా యూనివర్సిటీ నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు హైకోర్టు తీర్పుని వీళ్ళు ధిక్కరిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది. ఒకవైపు పార్టీ నాయకులు సైతం తమ వెంట ఉన్నారనే ఒక ప్రచారాన్ని సైతం వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు. దీంట్లో ఈ విద్యార్థి సంఘాల పాత్ర ఎట్లా ఉంది? ఏమన్నా కొంతమంది సపోర్ట్ చేసే క్రమం కనిపిస్తూ ఉందా, లేకపోతే ఎట్లా ఉంది? వాస్తవానికి మేము అడగదలుచుకున్న 2012 నియామకాలు అక్రమంగా దొడ్డిదారిన అర్ధరాత్రి ఇలా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా రోస్టర్ పాయింట్ పాటించకుండా నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి దొంగదారిన అర్ధరాత్రి 2012 సంవత్సరంలో అర్ధరాత్రి కూడా అపాయింట్ నియామకాలు చేసినటువంటి సందర్భం ఉంది. అప్పుడు ఉన్నటువంటి వీసీ అక్బర్ అలీ గారు కావచ్చు, మిగతా రిజిస్టర్లు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటిదాకా సుదీర్ఘకాలంగా ఇలా దీనిపైన వాదోపవాదనలు, చర్చలు, వివరణ అంతా జరిగి ఫైనల్గా రాష్ట్ర హైకోర్టు ఇది నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగింది, దీన్ని వెంటనే రద్దు చేయండి అని చెప్పి ఇలా హైకోర్టు తీర్పిచ్చింది. ఆ యొక్క ఆర్డర్ కాపీ విచిత్రం ఏంటంటే ఆర్డర్ కాపీ తెలంగాణ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. మరి అక్టోబర్ 31న ఈ యొక్క నిర్ణయం వెలువడ్డది. మరి అక్టోబర్ 31న వెలువడితే ఇప్పటి వరకు కూడా మరి వీసీ గారు దాన్ని హైకోర్టు ఉత్తర్వులను ఆయన అమలు చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఆయన. అంటే దానికి పెద్దన్న పాత్ర పోషించి ఆ యొక్క ఉత్తర్వులు ఏవైతే వచ్చినాయో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకొని ఆ ఉత్తర్వులను అమలు పరచాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. దాంతోపాటు రిజిస్టర్కి ఉంటుంది. ఇలా మరి వీళ్ళు ఇక్కడ కూడా దాన్ని అమలు చేయకుండా కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం పక్కన పెడితే ఇలా దానికి విరుద్ధంగా ఒకవైపు కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క నవంబర్ మాసానికి సంబంధించినటువంటి జీతాలను
ఆ యొక్క అక్రమంగా ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళ అకౌంట్లోకి వేసినటువంటి పరిస్థితి ఉంది, కోట్ల రూపాయలు. అంటే మేము అడుగుతా ఉన్నాం, మరి వీసీ గారు ఇవాళ ప్రభుత్వ ఆదేశాలను పాటించడానికి, కోర్టు ఆదేశాలు పాటించడానికి ఉన్నారా, లేకుంటే ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇక్కడ పనిచేస్తున్నారో అడుగుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీరు హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు కూడా మీరు మళ్ళీ వాళ్ళని కొనసాగిస్తున్నారంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందా రాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నారు అసలు? ప్రతిదానికి ఏదైనా విద్యార్థులాగా పోరాడే వాళ్ళు ప్రస్తుతం ఇంత పెద్దనే జరుగుతుంది, మరి మరి రిజిస్టర్ కావచ్చు, ఇక్కడ వీసీకి మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారా? మీ ఉద్యమాలు ఏమైనా చేయకపోయే ధర్నాలు లాంటివి చేయకపోవడం కాదు, 100% మేము గగ్గోలు పెడుతూనే ఉన్నాం. ఏదైతే 31 అక్టోబర్లో తీర్పు వెలువడ్డదో ఆ నెక్స్ట్ డే నుంచే మేము ఈ యొక్క అంశం మీద మేము ఉద్యమిస్తూ ఉన్నాం. అనేక రకాలుగా మీడియా ద్వారా, అటు వినతి పత్రాల ద్వారా మేము యూనివర్సిటీ వీసీ గారిని కూడా అనేక సందర్భాల్లో కూడా ఆయన సంప్రదించడం జరిగింది. వాళ్ళు మాకు హైకోర్టు తీర్పు కాపీ మాకు దగ్గరికి రాలేదు అని అంటున్నారు. అరే స్పష్టంగా ఇవాళ వెబ్సైట్లలో ఉన్నది, స్పష్టంగా ఆన్లైన్లో వచ్చింది, ఇంకా కాపీ మా దగ్గరికి మా చేతికి అందలేదు అని అనడం అంటే దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి మేము ఆల్రెడీ అనేక ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క అది తన పరిధిలో రాదు, దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క అంశం మీద మేము ఆయనకు తెలియజేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము ఈరోజు కూడా యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులను కూడా ప్రశ్నించదలుచుకున్నాం. ఖచ్చితంగా దీని మీద విద్యార్థి సంఘాలుగా, పార్టీలుగా మేము సీరియస్గా ఈ యొక్క అంశాన్ని తీసుకొని ముందరికి వెళ్తా ఉన్నాం. రైట్, ఇది చూడొచ్చు మొత్తానికి తెలంగాణ విశ్వవిద్యాలయం పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే చదువుతున్న విద్యార్థుల పైన ఒక ఎఫెక్ట్ లాగానే చెప్పొచ్చు. చాలా రోజులుగా ఈ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు, మరి అక్రమ నియామకాలు అని చెప్పొచ్చు. అప్పటి నుంచి 2012లో జరిగినటువంటి ఈ నియామకాలు ప్రస్తుతం 35 మంది వరకు ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, ఇట్లాంటి స్థాయి అధికారులు అయితే అక్కడ ప్రస్తుతం విద్యాబోధన చేస్తున్నారు. వీళ్ళ నియామకాలు అక్రమం అని చెప్పి ఒకవైపు హైకోర్టు చెప్పింది. దాన్ని పైన ఉన్నటువంటి వీసీ కావచ్చు, రిజిస్టర్ లాంటి అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయని పరిస్థితిగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇదే ఇట్లాగే కొనసాగితే రేపు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక సందిగ్ధత సైతం నెలకొంది. ఏదేమైనప్పటికీ దీనిపైన వెంటనే ఈ ఉపాధ్యాయ నియామకాన్ని తొలగించి కొత్త నియామకాలను చేపట్టాలని చెప్పేసి ఒకవైపు హైకోర్టు చెప్పింది. అదే తరహాలో విద్యార్థి సంఘాలు విద్యార్థుల కోసం చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.